హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఫ్రిల్స్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ వచ్చేసి నేను 1/2 మీటరు క్లాత్ తీసుకున్నాను టాప్ కోసం అని చెప్పేసి. ఇది మగ్గం వర్క్ చేశాను అనమాట. అలాగే దీనికి లైనింగ్ ఒక 1/2 మీటరు గ్రీన్ కలరు. బాటమ్కి వచ్చేసి ఫ్రిల్స్ పెడతాం కదా, దానికి ఆర్గంజా క్లాత్ తీసుకున్నానండి. బ్లాక్ కలర్ 4 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. దీనికి వచ్చేసి 2 మీటర్స్ సాటిన్ లైనింగ్, అలాగే 1.5 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాము. ఫస్ట్ లైనింగ్ పీస్ కట్ చేసుకుందాము. నేను ఇక్కడ పై భాగం కట్ చేస్తున్నానండి. ఫస్ట్ చూడండి, ఇలా 4 పొరల మీద వేసుకోవాలి. మనకి ఓపెన్స్ అనేవి అటు సైడ్ మనకు ఆపోజిట్ సైడ్ ఉండేట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ చూద్దాము. బాడీ మెజర్మెంట్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు మనం ఇక్కడ 11 ఇంచెస్ ఉంటే 1 ఇంచు ఖర్చుతో కలిపి 12 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మనకి ఎగుడు దిగుడుగా రాకుండా ఉండడం కోసం ఇలా మధ్యలో కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలండి 12 ఇంచెస్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం కదా, షోల్డర్ తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఈ పాపకి షోల్డర్ అనేది 10 ఇంచెస్ వచ్చిందనమాట. షోల్డర్ 10 ఇంచెస్ వచ్చినప్పుడు మనము 4 ఇంచెస్ లేదా 4.5 ఇంచెస్ తీసుకోవాలి. అంటే 2 ఇంచెస్ తగ్గించుకొని, ఇక్కడ నేను 2 ఇంచెస్ తగ్గించేసేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను అన్నమాట. 2 ఇంచెస్ అంటే 10లో హాఫ్ ఎంత అండి? 5 ఇంచెస్ కదా. ఈ 5 ఇంచెస్కి టోటల్గా ఒక 1/2 ఇంచు తగ్గించేసేసి 4.5 ఇంచెస్ పెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ 4.5 ఇంచెస్ ఆర్మ్ డౌన్ కూడా తీసుకోవాలి. మనము షోల్డర్ ఎంతైతే పెట్టుకుంటామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ వచ్చేసి ఓవరాల్గా 27 వచ్చిందండి. మనం ఇక్కడ 27లో హాఫ్ ఎంత? హాఫ్ వచ్చేసి 13.5. 13.5లో నుంచి మళ్ళా హాఫ్ తీసుకోవాలి. 6.75 ఇంచులు వచ్చింది. ఇదే 6.75 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసేసుకుందాము. ఒక 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టేస్తున్నాను. అలాగే వేస్ట్ లూజ్ అనమాట. వేస్ట్ లూజ్ వచ్చేసి 28 ఇంచెస్ ఉంది. ఇదే విధంగా 28 ఇంచెస్ని హాఫ్ చేసుకొని, అంటే 14 ఇంచెస్. 14 ఇంచెస్ని హాఫ్ చేసుకుంటే 7 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇలా ఇక్కడ 7 ఇంచెస్ని మార్క్ చేసేసుకోవాలి. అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ మార్కింగ్ అన్నిటిని కూడా మనం కలుపుకోవాలి. ఇలా లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ ఫ్రాక్ వచ్చేసి 7 ఇయర్స్ బేబీకి అండి. ఇలా ఉన్నాయన్నమాట తన మెజర్మెంట్స్. ఇప్పుడు మనం నెక్ని డ్రా చేయడం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్నాం కదా. ఈ వర్క్ ఎలా అయితే ఉందో అలాగే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు వచ్చేస్తుంది అనమాట నెక్. కాబట్టి ఫ్రంట్ నెక్ ఏమీ మనము డ్రా చేయనవసరం లేదు. బ్యాక్ నెక్ మాత్రం డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్కి ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రాక్కి జిప్ పెడుతున్నామండి. అది ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఇది ఈ విధంగా కట్ చేసేసుకుందాము.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ ఇక్కడ ఉంది కదా నడుం భాగం దగ్గర ఒక 1 ఇంచ్ ఇలా క్రాస్ కట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట, కరెక్ట్గా ఉంటుంది. ఇలా క్రాస్గా ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్, ఒక టక్స్ పెట్టేసుకున్నాము. అలాగే చంక దగ్గర కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ సెంటర్ అని తెలిసేటట్లుగా నెక్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ ఇవి విడదీసేద్దామండి క్లాత్. ఇలా విడదీసేసాం కదా, ఫ్రంట్ పార్ట్ తీసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాము. ఇక్కడ బ్యాక్ పార్ట్లో నెక్ అనేది మనము కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ లూజ్ వచ్చేసి 2 ఇంచెస్ నెక్ లూజ్ వచ్చింది. ఇప్పుడు మనము నెక్ డీప్ మన ఇష్టం అండి. నేనైతే ఇక్కడ 3 ఇంచెస్ పెడుతున్నాను. మీకు ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం జిప్ వేస్తున్నాం కాబట్టి కొంచెం పైకైనా సరే మనకి ఏమీ అంత పట్టకపోవడము అలా ఏమీ ఉండదన్నమాట. ఇలా రౌండ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. మనం ఇక్కడ ఓపెన్ చేసేసుకొని జిప్ అనేది వేసేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఓపెన్ చేసేస్తున్నాను. ఓకేనా? ఈ జిప్ వేసుకోవడం కోసం ఇలా మనం క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ ఎంత పొడవు వచ్చిందో చూసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఈ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్ ఉంటుంది. ఇలా తీసుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. హ్యాండ్స్ వచ్చేసి నేను ఇందులో కట్ చేయడం లేదు. మనం బాటమ్ పార్ట్లో హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఆ హ్యాండ్స్లో రఫుల్ హ్యాండ్స్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు మనము లైనింగ్ పీస్ పెట్టుకొని బ్లౌజ్ పీసు ఒరిజినల్ పీస్ని కట్ చేసుకుందాము. ఇదే విధంగా 4 ఫోల్డింగ్స్ వేసేసాను. మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి వచ్చేస్తాయి. ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఇక్కడ మనకి వర్క్ వచ్చింది కదా, ఇది సెంటర్ అయ్యేట్లుగా పెట్టుకోవాలి. పెట్టుకునేసి కొద్దిగా గ్యాప్ వచ్చే విధంగా రౌండ్గా 1/4 ఇంచ్ మందము గ్యాప్ వదులుకొని కట్ చేసేసుకోవడమే. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్ చూద్దాము. మనకి ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి 38 ఇంచెస్ వచ్చిందండి. మనం దానిలో బాడీ పొడవు కోసం అని చెప్పేసి 11 ఇంచెస్ తీసేసాం కదా. ఇప్పుడు మనకి బాటమ్ అనేది 27 ఇంచెస్, అంటే 38లో నుంచి 11 తీసేస్తే 27 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ మనకి 27 ఇంచెస్ బాటమ్ పొడవు కావాలి. ఇది మనం ఈ లైనింగ్ని కాటన్ లైనింగ్ వేస్తున్నాము, దాని మీద సాటిన్ క్లాత్ వేసి సాటిన్ క్లాత్కి మనము ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేస్తామన్నమాట. కాబట్టి ఈ లైనింగ్ కోసం అని చెప్పేసి మనం 26 ఇంచెస్ని పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ
26 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేస్తున్నాను. ఈ క్లాత్ చూసారు కదా, నేను 2 పొరల మీదే మాత్రమే వేసేసాను. 26 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న దగ్గర కట్ చేసేసుకుందాము. ఇకపోతే ఇక్కడ నడుం దగ్గర నేనేమి పెట్టడం లేదండి, ఎందుకంటే నడుం దగ్గర మన నడుం లెంత్ ఎంత అయితే వస్తుందో అంతవరకు అడ్జస్ట్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే. ఈ లైనింగ్ అయితే కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి సాటిన్ క్లాత్ ఉంది కదా, ఈ సాటిన్ క్లాత్ని కట్ చేసుకుందాము. దీన్ని ఇలా 4 మడతల మీద వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం సాటిన్ క్లాత్ని 4 పొరల మీద వేసేసాను. వేసిన తర్వాత మనం పొడవు చూసుకోవాలి. ఇందాక మనకి పొడవు ఎంత వచ్చింది, 27 ఇంచెస్ వచ్చింది కదా. ఈ 27 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 28 ఇంచెస్ పెట్టేసుకోవాలి. ఇక్కడ 28 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే కింద మార్క్ చేసుకున్న దగ్గర కట్ చేసేసుకుందాము. ఇప్పుడు పొడవు కట్ చేసేసుకున్నాం కదా, నడుం లూజ్ చూసుకోవాలి. నడుం లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది కదా ఇందాక మనం టాప్లో కట్ చేసుకునేటప్పుడు. ఈ 7 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసేసుకుందాము. 7 ఇంచెస్ని మార్క్ చేసుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసేసుకుందాం. మాకు ఇంత ఖర్చు అవసరం లేదు అనుకుంటే తగ్గించుకోండి, 1 ఇంచ్ ఖర్చు పెట్టేసుకోండి. ఇలా పెట్టుకుంటే ఫ్యూచర్లో పిల్లలు కొంచెం లావ్ అయినా సరే మనము కుట్లు ఇప్పుకోవడానికి ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని స్కేల్తో క్రాస్గా కట్ చేసేసుకోవాలి. స్కేల్తో క్రాస్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ లైన్ డ్రా చేసాం కదా, ఈ విధంగా కటింగ్ చేసేసుకుందాము. ఇక్కడ ఈ 2 పీసెస్ని కూడా వేర్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా వచ్చింది. ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఆర్గంజా క్లాత్ తీసుకున్నాం కదా ఫ్రిల్స్ కోసము, దాన్ని కట్ చేసుకుందాము. ఫస్ట్ మనం ముందులో హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా
4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా. ఇలా అంబ్రిల్లా కటింగ్ లాగా మనము ఫ్రాక్స్ అయితే అంబ్రిల్లా కటింగ్ చేసుకుంటామో అదే విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. మనకి ఇది ఆర్గంజా క్లాత్ కాబట్టి ఇది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఇలా మడత పెడితే ఉండట్లేదు కదా. ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుందాము. ఇక్కడ ఇలా ఒక పిన్ పెట్టేసుకుంటే కట్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఎన్ని మడతలు వచ్చాయండి? 8 మడతలు వచ్చినాయి కదా. మనకి ఫస్ట్ ఇక్కడ మనము ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. చూడండి, ఇక్కడ 6.25 ఇంచులు వచ్చింది. 6.25 ఇంచులు వస్తే అంటే మనకు అక్కడ 2 పొరల మీద ఉంది కదా, మొత్తం రౌండ్ వచ్చేసి 12.5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ మనం 2 హ్యాండ్స్ ఒకేసారి పెట్టేసాం కదా, అంటే 12.5లో ఇక్కడ 4 పొరల మీద వచ్చింది కాబట్టి 4వ భాగం తీసుకోవాలి. 12.5లో 4వ భాగం ఎంత? 6.25. అలాగే 3 ఇంచెస్కి 1 పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు తీసుకోవాలి కాబట్టి మొత్తం మీద మనము 4 ఇంచెస్ తీసేసుకుందాం. ఓకేనా? 4 ఇంచెస్ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకు పొడవు ఎంత వచ్చింది? 4.5 వచ్చింది కాబట్టి ఇక్కడ నుండి 4.5 దగ్గరికి చూసుకోవాలన్నమాట. మనము రౌండ్ రావాలి అంటే పైనుంచి కూడా ఒకటే కొలత అనేది ఉండాలి. అప్పుడు మనకి ఇక్కడ రౌండ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి పొడవు ఎంత కావాలో చూసుకొని నేనైతే ఇక్కడ 3 ఇంచెస్ పెడుతున్నాను. మీకు పొడవు ఎంత కావాలో మీరంతా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనకి హ్యాండ్ అనేది వచ్చేసింది. చూడండి, ఈ విధంగా హ్యాండ్ వచ్చేసింది. నెక్స్ట్ మనం డబుల్ హ్యాండ్ కట్ చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ ఇదే విధంగా అంబ్రెల్లా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసుకునేటప్పుడు ఎగుడు దిగుళ్ళు ఏమీ లేకుండా జాగ్రత్తగా చూసుకొని నిదానంగా వేసుకోండి. మళ్ళీ ఇక్కడ పిన్ పెట్టేస్తున్నాను. మనం ఆల్రెడీ ఇక్కడ కట్ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా, వీటిని బేస్ చేసుకొని నెక్స్ట్ ఈ హ్యాండ్ని కూడా కట్ చేసుకోవాలి. ఇదే మడతని ఇక్కడ పెట్టేసుకుందాము. పెట్టుకొని ఇక్కడ పైన అయితే ఏమీ మెజర్మెంట్స్ మార్చక్కర్లేదండి, సేమ్ ఇదే విధంగా కట్ చేసేసుకుందాము.
కింద మాత్రము పొడవును చేంజ్ చేద్దాం. అంటే ఇందాక 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 4 ఇంచెస్ తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ 4 ఇంచెస్ని కట్ చేసేసుకుందాం. ఇది ఎక్స్ట్రా క్లాత్. ఇప్పుడు ఇక్కడ పిన్ తీసేస్తున్నాను. నాకు పిన్ అడ్డంగా ఉంది కాబట్టి తీసేసాను. ఇలా కట్ చేసేసుకున్నాం కదా, ఇలా వస్తుందన్నమాట. హ్యాండ్ ఇలా డబుల్ లేయర్స్ వస్తుంది. ఇలా డబుల్ లేయర్ వస్తుంది అన్నమాట హ్యాండ్. ఓకేనా? ఇప్పుడైతే కటింగ్ అయిపోయిందండి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా, పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఈ మిగిలిన క్లాత్ని మనం ఫ్రిల్స్ కోసం అని చెప్పేసి కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసాం కదా, దీన్ని స్ట్రైట్ చేసేసుకుందాము. ఇలా స్ట్రైట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మడతేసుకుందాం. ఇక్కడ నేను ఇలా ఫోల్డింగ్ వేసేసుకున్నాను. 8 పొరల మీద నేను మడిచి ఫోల్డింగ్ వేసేసాను. వేసిన తర్వాత ఇక్కడ పిన్స్ పెట్టేసుకోవాలండి. ఆర్గంజా క్లాత్ అయితే, మిగతా క్లాత్ అయితే ఏం అవసరం లేదు. ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకి కదలకుండా వస్తుంది. ఇక్కడ ఫ్రిల్ కోసం అని చెప్పేసి నేను 6 ఇంచెస్ క్లాత్ తీసుకుంటున్నాను. అంటే మనకి జిగ్జాగ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది లోపలికి, కాబట్టి 5.5 వస్తుంది అనమాట. ఈ 6 ఇంచెస్ తీసేసుకుంటున్నాను. చిన్న పిల్లలకి కాబట్టి 6 ఇంచెస్ సరిపోతుందండి. ఇంకొంచెం పొడవుగా కావాలి ఫ్రిల్ అనుకునే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. ఇంతకంటే అయితే తగ్గించద్దు. ఈ విధంగా 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఇక్కడి నుంచి మళ్ళీ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మనకి ఎంత క్లాత్ ఉందో అంతా కూడా మార్కింగ్ చేసేసుకోండి. మనం ఫ్రిల్స్ పెట్టేసి ఎక్కువ క్లాత్ని అడ్జస్ట్ చేసేసుకుంటే ఫ్రిల్స్ బాగా ఎక్కువగా వస్తే చూడ్డానికి బాగుంటుందన్నమాట. ఈ విధంగా 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా పీసెస్గా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. మనం ఎక్కువ ప్లేస్ పెట్టుకుంటే మనకి క్రాసులు రావడము అలా జరుగుతుందన్నమాట. అదే ఇలా ఫోల్డింగ్స్ వేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఒకే లెంత్ తోటి వస్తుంది. రెండు వైపులా పిన్స్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ విధంగా అన్నిటికీ కూడా ఈ మార్కింగ్ చేసుకున్నట్లు కట్ చేసేసుకుందాము. చూడ్డానికి ఈ డిజైన్ చాలా బాగుంటుందండి, కానీ కుట్టడానికి కష్టం అనిపిస్తుంది. కానీ ఎలా స్టిచ్ చేయాలి అనేది తెలిస్తే మాత్రం చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. మీరు కూడా మీ పిల్లలకు ఈ విధంగా ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసేసి ఫ్రాక్స్ని డిజైన్ చేసి వేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి ఫ్రాక్ వీడియోస్ కానివ్వండి, అలాగే బ్లౌజ్ డిజైన్స్ కానివ్వండి, మగ్గం వర్క్ డిజైన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా వాచ్ చేయండి.
ప్లీజ్ నాకు సపోర్ట్ అయితే చేయండి. మీ అందరి సపోర్ట్ తప్పకుండా కావాలి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు మీ సపోర్ట్ తప్పకుండా ఇవ్వండి. చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఫ్రిల్స్కి బాటమ్ క్లాత్ కట్ చేసేసాము. అలాగే సాటిన్ క్లాత్ లైనింగ్ కట్ చేసాము. ఇది కాటన్ లైనింగ్ కట్ చేసేసాము. అలాగే టాప్ లైనింగ్ క్లాత్, అలాగే బ్లౌజ్ పీస్ కట్ చేసాము. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకే అండి మనకి కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.